ఇండస్ట్రీకి జరుగుతున్న వివాదాలు కానీ ఏపీలో అంటే పర్టికులర్ గా ఏపీలో సినిమా ఇండస్ట్రీకి ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఫస్ట్ నుంచి కూడా మేము అందిస్తామని చెప్పేసి పవన్ చెప్పిన నేపథ్యంలో టోటల్ గా జరుగుతున్న సంఘటనలకు సంబంధించి కానీ వీటన్నిటికి కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా చర్చ జరిగింది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇక అంటే భవిష్యత్తులో కూడా వీటన్నిటిని కూడా రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అది ఎక్కడ జరిగినప్పటికీ కూడా ఏపీలో కూడా ఇక ముందు నిర్వహించే ఈవెంట్ల విషయంలో చాలా పకడ్బందీగా ఉండాలి అని చెప్పేసి విషయాన్ని వాళ్ళిద్దరి మధ్య చర్చకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక రాజమండ్రిలో జరగబోతున్న ఈవెంట్ కి సంబంధించి 4వ తారీఖు ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీనికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. అయితే ఇదే ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి వీలుంటే ఆయన కూడా హాజరవుతారని చెప్పేసి కూడా సమాచారం ఉంటుంది. సో దానికి సంబంధించి టీం నుంచి కూడా త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే ఒక రకంగా ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలతో అల్లు అర్జున్దే పూర్తి స్థాయిలో తప్పు అని పవన్ తేల్చేసినట్టేనా? ఖచ్చితంగా అంటే ఒక లోపం అనేది అంటే ఎందుకంటే బాధిత కుటుంబం ఇలా జరిగిన తర్వాత సంఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యే విషయంలో 2 days లేట్ చేశారు. సో అంటే ఆయన వరకు నుంచి నేను షాక్ లో ఉన్నాననే విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. కానీ ఎప్పుడైనా అలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ అనేది ముఖ్యం అనే విషయాన్ని పవన్ ప్రస్తావించారు. ఆ విషయంలో బన్నీ వైపు నుంచి తప్పు ఉందనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పినట్టే మనం భావించాల్సింది. అల్లు అర్జున్ లో ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ విషయంలో గోటితో పోయేదాన్ని అల్లు అర్జున్ గొడ్డలి దాకా తెచ్చుకున్నారన్నారు. ఏదో ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని ఇలా కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరించారన్న ఆరోపణలను పవన్ కొట్టిపారేశారు. రైట్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, శంకరి, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు మీడియాతో చిట్చాట్ చేసిన సందర్భంగా అనేక అంశాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక అటు అల్లు అర్జున్ తో పాటు పేరునని అంశంతో పాటు అనేక రాజకీయ అంశాలలో కూడా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక అల్లు అర్జున్ సినిమా వ్యవహారం మీద కూడా ఆయన స్పందించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ అలా చేసి ఉండకపోతే బాగుండేది. ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ కాకపోయినా దానికి సంబంధించిన నిర్మాతలు కావచ్చు, లేకపోతే టీం సభ్యులు ఎవరో ఒకళ్ళు వారింటికి వెళ్ళి అంటే రేవతి ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చినా, లేకపోతే వారికి జరిగిన ఇన్సిడెంట్ మీద తమ బాధను వ్యక్తపరిచినా బాగుండేది అని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి ఇది పర్సనల్ గా తీసుకుని తనని ముఖ్యమంత్రి అని పిలవకపోవడం వల్ల ఇదంతా చేశారంట నేను పూర్తిగా కొట్టిపారేస్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంత ఆషామాషి నాయకుడు కాదు, ఇవన్నీ కూడా దాటుకుని పైకి ఎదిగిన నాయకుడు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం కూడా జరిగింది. ఎందుకంటే అర్జున్